ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. క్రీస్తు యొక్క సిద్ధాంతం 8వ భాగం. ఈ 8వ భాగంలో క్రీస్తు యొక్క 3 కార్యాల గురించి మనం నేర్చుకుందాం. క్రీస్తు యొక్క 3 కార్యాలు. క్రిస్టియన్ వేదాంత శాస్త్రంలో యేసుక్రీస్తు 3 ప్రాథమిక కార్యాలను నిర్వర్తించాడని అర్థం. ప్రతి ఒక్కటి అతని పాత్ర మరియు మిషన్ యొక్క విభిన్న కోణాన్ని సూచిస్తుంది. ఇది ప్రవక్త మరియు యాజకుడు మరియు రాజు కార్యాలయాలు. ఇక్కడ ప్రతి కార్యాలయంలో విస్తరించిన లుక్ ఉంది. మొదటగా ప్రవక్త. బైబిల్ ఫౌండేషన్. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు గమనిస్తే మోషే వంటి ప్రవక్తను లేపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. అతని ద్వారా తన ప్రజలతో మాట్లాడతాను. ప్రవక్తగా యేసు పాత్రకు ఈ ప్రకరణం సూచనగా కనిపిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు మనం చూస్తే బీదలకు సువార్త, మరి బంధింపబడిన వారికి స్వాతంత్ర్యము మరియు అంధులకు చూపు, పునరుద్ధరణ గురించిన ప్రవచనాన్ని తాను నెరవేరుస్తానని ప్రకటించడం ద్వారా యేసు సమాజ మందిరంలో యెషయా నుండి చదువుతున్నాడు. యోహాను సువార్త 4:19 వచనం. బావి వద్ద ఉన్న సమరయ స్త్రీ తన జీవితం గురించి ఆయనకున్న జ్ఞానం కారణంగా యేసును ప్రవక్తగా గుర్తిస్తుంది. పాత్ర మరియు విధులు. దేవుని సంకల్పం యొక్క ప్రకటన. ఒక ప్రవక్తగా యేసు దేవుని రాజ్యము, నైతికత మరియు రక్షణపై అధికారిక బోధనను అందిస్తూ దేవుని చిత్తాన్ని మరియు దైవిక సత్యాన్ని వెల్లడిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7 అధ్యాయాల దాకా మనం గమనించవచ్చు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు మనం గమనించవచ్చు. పాత నిబంధన ప్రవచన నెరవేర్పు. మెస్సయ్య మరియు అతని మిషన్ గురించిన అనేక పాత నిబంధన ప్రవచనాలను యేసు నెరవేర్చాడు. ఉదాహరణకు యెషయా 61వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు, మీకా 5వ అధ్యాయం 2 వచనాలు. బోధకునిగా పాత్ర. యేసు బోధనలు, ఉపమానాలు మరియు ప్రసంగాలు క్రైస్తవ సిద్ధాంతం మరియు నైతిక జీవనానికి పునాదిని అందిస్తాయి. ఆయనను దైవిక బోధకుడిగా మరియు ప్రవక్తగా గుర్తించాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. రెండవదిగా యాజకుడు. బైబిల్ ఫౌండేషన్. హెబ్రీయులు 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. యేసు పరలోకానికి అధిరోహించిన గొప్ప ప్రధాన యాజకునిగా వర్ణించబడ్డాడు మరియు మన బలహీనతలతో సానుభూతి పొందగలడు. విశ్వాసులకు దేవుని కృపను పొందగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు ప్రధాన యాజకునిగా చిత్రీకరించబడ్డాడు. పాపం కోసం తనను తాను పరిపూర్ణమైన మరియు శాశ్వతమైన బలిగా అర్పించాడు. 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుడు మరియు మానవాళికి మధ్యవర్తిత్వం వహించడంలో తన యాజక పాత్రను నొక్కి చెబుతూ విశ్వాసుల కోసం మధ్యవర్తిత్వం వహించే న్యాయవాదిగా యేసు వర్ణించబడ్డాడు. పాత్ర మరియు విధులు. ప్రాయశ్చిత్తము మరియు త్యాగం. అంతిమ ప్రధాన యాజకునిగా పాత నిబంధన బలి విధానాన్ని నెరవేర్చడం మరియు అధిగమించడం ద్వారా యేసు తనను తాను పాపం కోసం ఒక్కసారి అందరికీ త్యాగం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. 10వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించవచ్చు. మధ్యవర్తిత్వం. యేసు విశ్వాసుల తరపున మధ్యవర్తిత్వం చేస్తాడు. వారి అవసరాలను దేవుని ముందు సమర్పించాడు మరియు వారి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చబడతాయని నిర్ధారించాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 34 వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 వచనంలో మనం గమనించవచ్చు. మధ్యవర్తి. యేసు దేవునికి మరియు మానవత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాడు.
విశ్వాసులు విశ్వాసంతో దేవునిని చేరుకోవడానికి మరియు క్షమాపణ మరియు దయను పొందేందుకు వీలు కల్పిస్తాడు. 1 తిమోతి 2:5 మనం గమనించవచ్చు. మూడవదిగా రాజు. బైబిల్ ఫౌండేషన్ కీర్తన 2 కీర్తన 6 దేవుడు తన అభిషిక్త రాజును ప్రకటించడం క్రీస్తు యొక్క రాజ్యాధికారం గురించిన మెస్సానిక్ ప్రవచనంగా తరచుగా వ్యాఖ్యానించబడుతుంది. మత్తయి సువార్త 2:18 యేసు తన సార్వత్రిక రాజ్యాధికారాన్ని మరియు సార్వభౌమ అధికారాన్ని ధృవీకరిస్తూ పరలోకములో మరియు భూమిపై సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి అని ప్రకటించాడు. ప్రకటన 19:16 మనం గమనిస్తే యేసు రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభు అని వర్ణించబడ్డాడు. ఇది అన్ని పాలకులు మరియు అధికారాలపై అతని అత్యున్నత అధికారాన్ని సూచిస్తుంది. పాత్ర మరియు విధులు. సార్వభౌమ పాలన. యేసు దేవుని రాజ్యంపై రాజుగా పరిపాలిస్తున్నాడు. అన్ని సృష్టిపై అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు దేవుని పాలన మరియు న్యాయాన్ని స్థాపించాడు. లూకా సువార్త 1:32-33 ప్రకటన 11:15 మనం గమనించవచ్చు. రక్షకుడు మరియు ప్రదాత. రాజుగా యేసు తన ప్రజలను రక్షిస్తాడు మరియు అందజేస్తాడు. వారి ఆధ్యాత్మిక ప్రయాణములో వారికి మార్గనిర్దేశం చేస్తాడు. యోహాను సువార్త 10:11-16 మనం గమనించవచ్చు. భవిష్యత్ రాజ్యం. శాంతి, న్యాయం మరియు పునరుద్ధరణకు సంబంధించిన దేవుని వాగ్దానాలను నెరవేరుస్తూ తన శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు తిరిగి రావడం యొక్క భవిష్యత్ కోణాన్ని యేసు రాజ్యం కలిగి ఉంటుంది. ప్రకటన 20:4-6 గమనించవచ్చు. 3 కార్యాలయాల ఏకీకరణ. ప్రవక్త, యాజకుడు మరియు రాజు ఏకీకృత పాత్రలు. 3 కార్యాలయాలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి మరియు సమిష్టిగా క్రీస్తు మిషన్ మరియు పని యొక్క సంపూర్ణతను సూచిస్తాయి. యేసు ప్రవచనాత్మక పాత్ర దైవిక సత్యాన్ని వెల్లడిస్తుంది. అతని యాజక పాత్ర సహోద్య మరియు మధ్యవర్తిత్వాన్ని సూచిస్తుంది మరియు అతని రాజ్యం దైవిక పాలనను స్థాపిస్తుంది మరియు అమలు చేస్తుంది. క్రీస్తు సమగ్ర పరిచర్య కలిసి ఈ కార్యాలయాలు క్రీస్తు పరిచర్య యొక్క సంపూర్ణతను మరియు మానవ అవసరాలకు సంబంధించిన అన్ని అంశాలను ఆధ్యాత్మిక, నైతిక మరియు పాలనను పరిష్కరించగల అతని సామర్థ్యాన్ని నొక్కి చెబుతున్నాయి. సారాంశములో క్రీస్తు యొక్క 3 కార్యాలయాలు ప్రవక్త, యాజకుడు మరియు రాజు ప్రతి ఒక్కటి అతని పాత్ర మరియు మిషన్ యొక్క విభిన్న కోణాన్ని హైలైట్ చేస్తాయి. వారు సమిష్టిగా యేసు యొక్క దైవిక అధికారాన్ని, దేవునితో మానవాళిని పునరుద్ధరించడంలో ఆయన పాత్రను మరియు ఆయన కొనసాగుతున్న సార్వభౌమ పాలనను ధృవీకరిస్తున్నారు. ఈ పాత్రలను అర్థం చేసుకోవడం యేసు జీవితము, మరణము మరియు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత గురించి పూర్తి ప్రశంసలను అందిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.